వెల్కమ్ టు స్వతంత్ర. నా పేరు సాయి ప్రియ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాయంత్రం జరిగే తెలుగు రాష్ట్రాల సీఎం భేటీపై ఉత్కంఠ. హక్కుల విషయంలో రాజీ పడొద్దని తెలంగాణ సర్కార్ నిర్ణయం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాబస. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. త్వరలోనే పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష. 4 నెలల పాటు ఆధ్యాత్మిక సేవలో ఏపీ డిప్యూటీ సీఎం. నిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు ప్రాచికర్ ఆత్మహత్య. ఎక్కువ మోతాదులో అనస్థేషియా తీసుకోవడంతో మృతి. రాజ్ తరుణ్ చీటింగ్ కేసులో ట్విస్ట్. ఆధారాలు సమర్పించాలని లావణ్యకు నోటీసులు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి.
ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలు ఏవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటోడి హౌస్, నర్సింగ్ హాస్టళ్లకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య విభజన చేస్తూ ఈ ఏడాది మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన హైదరాబాద్లో సెక్రటేరియట్, అసెంబ్లీలో సహా పలు భవనాలు రెండు రాష్ట్రాలు వినియోగించుకునేలా విభజన జరిగింది. ఇందులో సెక్రటేరియట్, బీఆర్కే భవన్, ఎర్రమంజిల్లోని నీటిపారుదల, రోడ్ల భవనాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయాలు, ఆర్య భవన్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించి ఖాళీగా ఉన్న మంత్రుల గృహాలను 2019లోనే ఆ ప్రభుత్వం తెలంగాణకి అప్పగించింది. ఏపీకి కేటాయించిన మిగిలిన భవనాల్లో 3 మినహా అన్ని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలోనే తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. లేక్ వ్యూ అతిథి గృహం, హెరిటేజ్ కార్యాలయం, సిఐడి హెడ్ క్వార్టర్స్ మినహా మిగిలినవి అప్పగించాలని ఆయా విభాగాల శాఖాధిపతులకు ఈ ఏడాది జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సవిన్ లైన్లో ఉన్నారు. చెప్పండి సవిన్. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 రాష్ట్ర విభజన నుంచి ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో సాయంత్రం 6 గంటలకు సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు విభజన చట్టంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజన సందర్భంగా చోటు చేసుకున్నటువంటి సమయంలో పరిష్కృతం కాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతున్నారు. ప్రధానంగా ఈ భేటీలో తెలంగాణ 6 డిమాండ్లను ఏపీ ప్రభుత్వం ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ప్రధానంగా 6 గంటలకు రెండు రాష్ట్రాలు ఎత్తుకుంటున్న సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం మాత్రం మనకు కనబడుతోంది. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను పోలవరం ఏపీలో కలిపారు. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోనవరం, బిఆర్పురం, భద్రాచలం రూరల్ మండలంతో పాటు చిన్నపాటి నియోజకవర్గంలో ఉన్నటువంటి గోధుమపాడు మండలం 9 గ్రామాలు, అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి చుండూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. అయితే ఈ 7 మండలాలను ఏపీలో కలిపినప్పటికీ భద్రాచలం మండలంలో అంతర్భాగంగా ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో చిన్నపాట, కన్నాయగూడెం, గుండాల, పుష్కలపాడు, పుష్పపట్నం, ఈ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ ఉన్న నేపథ్యంలో ఈ 5 గ్రామ పంచాయతీలకు తిరిగి తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏపీలో 1000 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది కాబట్టి తెలంగాణ కూడా తీర ప్రాంతంలో భాగం కావాలని కోరబోతోంది. ఇక టీటీడీ బోర్డు సభ్యులు టీటీడీకి వచ్చే ఆదాయంలో తెలంగాణకు 42.58% వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు 24,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏపీ చెల్లించాల్సిన బకాయిలను, ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తాం, కానీ 24,000 కోట్ల బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ముందు డిమాండ్ పెట్టబోతోంది. ఇక తెలంగాణలో వాటర్ రేవులు లేవు. ఏపీకి కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులను ఏపీ చేతిలో తెలంగాణ కూడా భాగం కావాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది జలాల అంశం ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మరొక ప్రధానాంశంగా మారబోతోంది. మొదటి నుంచి కృష్ణానది జలాల పంపకంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య
జరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద అటు ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం గతంలో పోలీసులను మోహించి యుద్ధానికి దిగిన పరిస్థితి మనకు కనపడింది. ఇప్పుడు మొత్తం 811 టీఎంసీల నీరు ఉండగా 299 టీఎంసీలు తెలంగాణకు 512 టీఎంసీలు ఏపీకి రాష్ట్ర సందర్భంగా కేటాయించారు. అయితే క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో తమకు 50% వాటా కావాలి, 558 టీఎంసీల నీరు తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఈ జలాల అంశం కూడా ప్రధాన అంశంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు షెడ్యూల్ 9 10 లో ఉన్నటువంటి అంశాలు ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. గతంలోనే జిల్లా భేటీ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. మొత్తం 68 సంస్థలపై ఏకాభిప్రాయం కుదిరింది. కేవలం 28 సంస్థలపైనే ఏకాభిప్రాయం కుదరలేదు. వీటిపై కేంద్ర హోం శాఖ కూడా త్వరగా ఫైనలైజ్ చేస్తున్నారు కూడా రెండు తెలుగు రాష్ట్రాల నేపథ్యంలో షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆస్తులు నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ జిల్లాబేడి కమిటీ వేసింది. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, కొన్ని సిఫార్సులు కూడా చేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి ఎట్లాంటి అభ్యంతరాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లేవు. కానీ 23 సంస్థల పంపిణీపై మాత్రం తెలంగాణ ఏపీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో 132 సంస్థలు ఉన్నాయి. వాటిలో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక తెలంగాణ ఏపీకి సంబంధించి విద్యుత్ సంస్థలకు సంబంధించి ఏపీ నుంచి తమకు 24,000 కోట్లు రావాలని తెలంగాణ అనుకుంటే తెలంగాణ నుంచి తమకు 7,000 కోట్లు రావాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అదేవిధంగా 2019లో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్, బీఆర్కే భవన్, ఎర్రమంజిలో ఉన్నటువంటి నీటిపారుదల, రోడ్లు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇంజనీరింగ్ కార్యాలయాలు, అరణ్య భవనం, కౌన్సిల్ భవనాలు, మంత్రుల పాటు ఇట్లా కొన్ని భవనాలను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో రెండు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఆస్తులను 2019 తెలంగాణకు అప్పచెప్పింది. ఇక ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఏసీ భవన్, పటోరీ హౌస్, నర్సింగ్ హాస్టల్ సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య విభజన చేస్తూ మార్చి 17న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటే దీనికి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు జరిగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మాత్రం ప్రధానంగా 5 గ్రామ పంచాయతీలతో పాటు షెడ్యూల్ 9లో ఉన్నటువంటి మొత్తం ఆస్తుల విలువలో రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరే అంశం కావచ్చు. అదేవిధంగా షెడ్యూల్ 10లో ఉన్నటువంటి 142 సంస్థలు ఉండగా ఇందులో ఎక్కువగా శిక్షణకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ 38,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ అంశాలపైన ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సుమారు 1,759 కోట్ల విలువైన 12 సంస్థలపైన చర్చ జరగాలని ఏపీ పట్టబడుతోంది. కాబట్టి షెడ్యూల్ 9, 10 అదేవిధంగా కృష్ణానది జలాల పంపకంతో పాటు పోలవరం భాగంగా ఆంధ్రలో విలీనమైన 5 విలీన గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలనే ఇట్లాంటి డిమాండ్లపై ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సవిన్. గుంతకల్లు రైల్వే డిఆర్ఎం కార్యాలయం వివిధ విభాగాల్లో సిబిఐ సోదాలు చేసింది. రైల్వే డిఆర్ఎం వినీత్ సింగ్ నివాసంలో తనిఖీలు పూర్తయ్యాయి. అక్కడ భారీగా బంగారం నగదు పట్టుబడింది. డిఆర్ఎం వినీత్ సింగ్ అరెస్ట్ చేశారు. 8 మంది సిబ్బందిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు సిబిఐ కోర్టుకు తరలించడానికి కార్యాలయం వద్ద 6 వాహనాలను సిద్ధం చేశారు. కాసేపట్లో వారిని కోర్టుకి తరలించనున్నారు. గుంతకల్లు డిఆర్ఎం కార్యాలయంలో భాగమైన ఆర్థిక విభాగంలో సికింద్రాబాద్కు చెందిన సిబిఐ అధికారులు దాడులు చేశారు. ఆర్థిక విభాగంలో పనిచేస్తున్న సీనియర్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్ ప్రదీప్ బాబుతో పాటు మరికొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో సిబిఐ అధికారులు గత 3 రోజుల నుంచి గుంతకల్లో మకాం వేశారు.
కదిరి ప్రాంతంలో రైల్వే మోరీ పనులకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకు పనిని అప్పగించడానికి ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రదీప్ బాబుతో పాటు కొందరు సిబ్బంది డబ్బును డిమాండ్ చేసినట్లు సమాచారం. విజయవాడలో మిస్ అయిన విద్యార్థుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. మిస్సింగ్ కేసును పోలీసులు 6 గంటల్లోనే ఛేదించారు. 2 డీసీపీలు 15 బృందాలతో గాలింపు చర్యలు చేశారు. నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు భవానీపురం పిఎస్లో ఫిర్యాదు చేశారు. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. సాయి ప్రియ, ఏదైతే నిన్న విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థుల మిస్సింగ్ అనేది కూడా కలకలం రేకెత్తిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. అయితే ఉదయం 8:30కి అయితే కనుక ఇంట్లో నుంచి వెళ్ళినటువంటి ఈ యొక్క విద్యార్థులు ఇంకా ఇంటికి రాకపోవడం పట్ల అయితే కనుక తల్లిదండ్రులు ఆందోళన చెంది ఇక సమీప పోలీస్ స్టేషన్ అయితే కనుక ఆశ్రయించడం కూడా జరిగింది. పోలీస్ స్టేషన్ అయితే కనుక ఆశ్రయించినటువంటి తల్లిదండ్రులకి అయితే కనుక వెంటనే పోలీసులు స్పందించి అదేవిధంగా విజయవాడ నగర కమిషనర్ ఆధ్వర్యంలో అయితే కనుక 2 డిఎస్పీలు మరియు 15 బృందాలుగా విడిపోయి అయితే కనుక ఇటు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లు సీసీ కెమెరాలన్నింటిని కూడా పరిశీలించిన అనంతరం కూడా ఇక సికింద్రాబాద్ లో వెళ్ళినట్టు కూడా ఇక పోలీసు దృష్టికి రావడంతో వెంటనే అయితే కనుక ఇక సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్రమత్తం చేసి అనంతరం కూడా ఈ యొక్క విద్యార్థులను అయితే కనుక అదుపులో తీసుకొని ఇక విజయవాడకి అయితే కనుక పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు మిస్సింగ్ అయినటువంటి 6 గంటల్లోనే ఇటు ఈ యొక్క కేసుని ఛేదించినటువంటి పోలీసులకి అయితే కనుక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క విద్యార్థుల మిస్సింగ్ అనేది కూడా ఇక కూడా చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఒక బాలికనైతే కనుక తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి కేసులన్నింటిని కూడా ఎక్కువగా ఛాలెంజింగ్ గా తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయని చెప్పుకోవాలి సాయిప్రియ. ఓకే రైట్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. 2018-2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరిత వ్యతిరేకించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సరిత తిరుపతయ్య దంపతులకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరికతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరనుంది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ సవిన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. చెప్పండి సవిన్. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొద్ది రోజులుగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సరితా తిరుపతయ్య యాదవ్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి
వద్దకు వెళ్లి తన అనుచరులతోటి పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి సరితా తిరుపతికు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాము, ఆ తర్వాత మీకు న్యాయం జరిగేటట్లు చూస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు ఆమె ఒప్పుకున్నట్లుగా తెలిసింది. గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న సరితా తిరుపతయ్య యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా తన అనుచరులు ముఖ్య కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతూ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై తన అనుచరులు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోవాలంటే అధికార పార్టీలోకి వెళ్లాలని తన అనుచరులకు చెప్పిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి సరితా తిరుపతయ్య వర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించడంతో ఈ రోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుండి హైదరాబాద్ కు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరింది. ఇంతకు ముందే 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సంఖ్య 7కు చేరింది. ఇంతకు ముందే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా మొన్న 6 ఎమ్మెల్సీలు ఒకే రోజు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడంతో ఎమ్మెల్సీలు కూడా మొత్తం 8కి చేరిందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రధానంగా ఇప్పటికే అసెంబ్లీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా మరోవైపు శాసన మండలిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఒకేసారి బీఆర్ఎస్ ఎల్పీని ఇటు శాసనసభలో అటు శాసన మండలిలో విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్యేల చేరికను వరుసగా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తోందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సమీన్. అన్నమయ్య జిల్లా రామాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండవాళ్లపల్లి వద్ద టిప్పర్ను కారు ఢీకొంది. ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 5 వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తీసుకునే వేతనానికి రాష్ట్ర ప్రభుత్వమే ఆదాయ పన్ను చెల్లించాలన్న నిబంధనను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2015లో వెలువడిన జీవో 917 రాజ్యాంగ విరుద్ధమని, ఆ జీవోను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆ జీవో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ ఎఫ్జీజీ కార్యదర్శి సోమా శ్రీనివాసరెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. సిఎస్ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. జనం తమ ఆదాయంపై పన్ను చెల్లించినట్టుగానే వాళ్ళ నుంచి కూడా పన్ను వసూలు చేయాలని కోరారు. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ చేయనుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేదికగా వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. అన్నా చెల్లెలు జగన్, షర్మిల రాజకీయ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. అయితే తల్లి విజయమ్మ ఎవరి వైపు ఉండబోతున్నారో అనేది ఆసక్తికరంగా మారింది. జగన్కు అండగా నిలుస్తారా లేక షర్మిల వెంటే ఉంటారా అనే కాంగ్రెస్ పార్టీలో కలిసి నడుస్తారనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల ముందే వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత జగన్ కు వ్యతిరేకంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక విజయమ్మ కూడా గత ఎన్నికల్లో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన షర్మిలకే మద్దతు ప్రకటించారు. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలను గెలిపించాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. మొత్తం మీద గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీ స్థానాలకే వైసీపీ పరిమితమైంది.
2024 ఎన్నికల తర్వాత మొదటిసారి జూలై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరగనుంది. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి షర్మిల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ, కర్ణాటక సీఎంలను కార్యక్రమానికి ఆహ్వానించారు. మరోవైపు వైసీపీ కూడా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ అడుగులు ఇటుపడబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే రాజకీయంగా విజయమ్మ వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా కూడా షర్మిలకు తోడుగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల నిర్వహించబోయే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో విజయమ్మ పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి వేదిక పంచుకునే అవకాశం ఉందని రాజకీయంగా చర్చ జరుగుతోంది. అదే జరిగితే జగన్కు రాజకీయంగా నష్టం తప్పదని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా ఉండేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. వైసీపీ నిర్వహించే వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని విజయమ్మను కోరేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయమ్మ నుంచి మాత్రం సానుకూల స్పందన రాలేదంటున్నాయి వైసీపీ వర్గాలు. విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో సిపి శంకర్ప్రత దూకుడు పెంచారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు డీసీపీ ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన కిడ్నీ ఆపరేషన్ మార్పిడి వివరాలపై ఈ బృందం ఆరా తీస్తోంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్తో ఓ అమాయకుడికి మాయమాటలు చెప్పి 10 లక్షలకు టోకరా వేయడంతో ఈ కేసుపై ఫోకస్ పెట్టిన పోలీసులు డొంక కదిలించే పనిలో పడ్డారు. దీంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఎన్ఆర్ఐ ఆసుపత్రికి కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. విశాఖలో కిడ్నీ రాకెట్ ముఠ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర బయట బేటాయించి కూడా కిడ్నీ కిడ్నీలు అమ్ముతామంటూ కూడా ఇడ్లీలు అమ్మేలాగా లక్షల్లో అయితే అమాయకుల దగ్గర నుంచి కిడ్నీలు అయితే వసూలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు ఈ యొక్క కిడ్నీ బ్రోకర్లతో కొమ్మక్కైపోయి నలుమూల ప్రాంతాల్లో పేద బతుకుతూ వాళ్ళు ఎంతో ఫైనాన్షియల్గా కష్టాలు ఉన్న వాళ్ళనైతే టార్గెట్గా పెట్టుకొని ఎవరికైతే కిడ్నీ రోగాలతో బాధపడే వ్యక్తులపై అయితే ఫోకస్గా పెట్టి ఎవరైతే పేద కుటుంబాల నుంచి ఉన్న వాళ్ళకైతే డబ్బు ఆశ చూపించి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ వ్యాపారాలు అయితే చేస్తున్నారు. లక్షల్లో అయితే కిడ్నీ వ్యాపారాలు చేస్తున్నారు. అయితే తాజాగా సీతం ధర ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అయితే కిడ్నీ రాకెట్ వ్యవహారం అనేది కూడా బయటపడింది. ద్వారకా పిఎస్లో కేసు నమోదు చేశారు ఎన్ఆర్ఐ హాస్పిటల్ పైన. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కోఆర్డినేటర్ కేవలం మధ్యవర్తిగా ఉండి కూడా ఎవరికైతే కిడ్నీ కావాలో వాళ్ళకైతే లక్షల్లోనే డబ్బులు డిమాండ్ చేసి కూడా వాళ్ళకైతే మోసగించే పరిస్థితి కనబడింది. అయితే బాధ్యతలకు ఏం చేయాలో తోచలేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే దీనిపై పూర్తిగా సీరియస్ అయ్యారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో విశాఖపట్నం DCP-1 ఆధ్వర్యంలో కూడా స్పెషల్ టీంని అయితే వేయడం జరిగింది. ఆ స్పెషల్ టీంలో ఈ యొక్క ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ వ్యవహారంలో బాధ్యతలకు ఎటువంటి మోసం జరిగింది, అసలు కిడ్నీ ముఠా ఎవరు, ఎందుకు లక్షల్లోనే కిడ్నీలు అమ్ముతున్నారు, అసలు ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా కిడ్నీ రాకెట్ అనేది కూడా ఎందుకు ఎక్కువగా పెరిగిపోయే పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే ఈ యొక్క ప్రైవేట్ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో కిడ్నీకి సంబంధించి కూడా ఆరోగ్యాలపైన ప్రతి ఒక్క హాస్పిటల్ బయట బేటాయించి కూడా లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లతో కొమ్మకి అయిపోతున్నారు. ఎవరైతే పేషెంట్లు వస్తారో కిడ్నీ సమస్యలతో ఎవరైతే వస్తారో వాళ్ళకి కిడ్నీ వెయ్యాలంటూ కూడా లక్షల్లోనైతే డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే దీనిపై పూర్తిగా సీరియస్ అయ్యారు.
అసలు ఎందుకు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ ఎందుకు ఎక్కువగా పెరిగిపోతుంది, ఈ ముఠా ఎందుకు పెరిగిపోతుంది, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు అసలు ఎటువంటి పరంగా కూడా కిడ్నీ రాకెట్ అనేది కూడా ప్రజలకి, అమాయకులైన ప్రజలకైతే డబ్బుల్లో లక్షలాది రూపాయలు తింటూ కూడా వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారంటూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం విశాఖపట్నం సీతం ధర ఎన్ఆర్ఐ హాస్పిటల్ ధర అయితే ఉన్నాం. ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో తాజాగా ఈ యొక్క కిడ్నీ రాకెట్ అనేది కూడా బయటపడింది. ద్వారకా పిఎస్లో అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కోఆర్డినేటర్ పై అయితే కేసు నమోదయ్యింది. అయితే దీంట్లో డాక్టర్లు కూడా ఉన్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే పోలీస్ కమిషనర్ ఏదైతే స్పెషల్ టీంని ఏదైతే వేశారో ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కూడా ఇందులో ఎవరెవరు ఉన్నారు అంటూ కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఇంకా పోలీస్ కమిషనర్ దీనిపై సీరియస్గా ఉండడం కూడా చాలా వరకు బాధితులకైతే న్యాయం చేస్తామంటూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ద్వారకా పిఎస్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే స్పెషల్ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఎవరైతే ఈ యొక్క కిడ్నీ రాకెట్తో లక్షలాది రూపాయలు కాజేస్తున్న వ్యక్తులపై అయితే పోలీసులు అయితే చర్యలు తీసుకుంటారంటూ కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శివమూర్తి, ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. కౌన్సిల్ సమావేశంలో మరోసారి రసాభాస నెలకొంది. లైవ్ లో చూద్దాం. ఇంకా గట్టిగా కమిషనర్ గారు జస్ట్ కాల్ అశోక్ రెడ్డి గారు వన్స్. మీరు అందరు కూడా కమిషనర్ దగ్గర నుంచి జరిగితే టేబుల్ అండ్ ప్లీజ్ ఆస్క్ హిమ్, జస్ట్ టెల్ హిమ్ that all the members are requesting for him to come. In case he has fever, you please put a speaker. Tell him you are putting a speaker and you just say వాళ్ళకి హ్యాపీనెస్ అక్కడే వస్తుందంట. అది కూడా మనం నో అది కూడా యూ జస్ట్ టెల్ హిమ్ టు సే సారీ దట్ he is not able to come today. Hey chef, what am I talking? Okay, ఒక వాళ్ళకి వాళ్ళ దీని గురించి let him say sorry that he is not able to come this time, that he will attend next meeting. మీకు అదే కావాలి కదా. కమిషనర్ గారు no wait, you just say sorry that he'll be there tomorrow. Okay, ఆమెనే చెప్తారు, ఆమె చెప్పండి. మీరు ఎలా ma'am, actually MD garu was supposed to come, ma'am.
హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హమాలి బస్తీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను మంజూరు చేయించామని చెప్పారు. వెంటనే అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు తలసాని శ్రీనివాస్. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సిఐ బండారి కుమార్ నిషేధిత మావోయిస్టుల ఫోటోలతో కూడిన గోడ పత్రికల గ్రామంలో అంటించారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మావోయిస్టుల చట్టాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని నిషేధించాయన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో అమాయకులను బలి తీసుకుంటున్న విప్లవ పార్టీలకు ఎవరికి సహకరించొద్దని చెప్పారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్.